ఎస్ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అయితే ప్రతి ఒక్కరు కూడా పూలమాలలు సమర్పిస్తుంటే ఇక్కడ అడ్వకేట్ గంధం శివ గారు అయితే వాళ్ళ పాపకైతే చెవులు కొట్టేయడం జరిగింది. సో ఇది హిస్టరీలో ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, ఎందుకు మీ పాపకి ఈ రోజు చెవులు కొట్టించారు? ఈరోజు ప్రపంచానికి భారతదేశం అంటే ఏంటిదో ప్రపంచానికి చూపించినటువంటి మహానుభావుడు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది మాకు శుభదినం. మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు దైవం, దేవుడు. ఆయన దయ వల్లనే ఈరోజు నేను లాయర్ని కాగలిగాను. ఈరోజు హాస్టళ్లలో కావచ్చు చదువుకొని ఈ స్థాయికి రావడం జరిగింది. ఆ దినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క శుభదినాన్ని పురస్కరించుకొని ఆ మహనీయుని స్మరించుకుంటూ నా బిడ్డ చెవులు గుట్టించే కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఇది ఒక శుభదినంగా మేము భావించడం జరుగుతూ ఉన్నది. మాకు వీటి మీద నమ్మకాలు లేవు. మా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడే మాకు ఒక పండుగ దినంగా, ఇది ఒక శుభదినంగా, ఇది ఒక గొప్ప దినంగా మేము అనుకొని మీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంబేద్కర్ దయా దాక్షిణ్యాల వల్ల మేము ఎదిగినాం కాబట్టి పే బ్యాక్ టు సొసైటీ, ఆయన స్మరించుకోవాలి, ఆయన స్ఫూర్తిని ముందుకు కొనసాగించడం కోసం అనే ఉద్దేశంతో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితోటి నా కుమార్తె మంచి స్థాయికి రావాలని చెప్పేసి చాలామంది అందరూ కూడా ఈరోజు మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. అందరూ కూడా మమ్మల్ని మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అందరూ కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో అంబేద్కర్ స్ఫూర్తితోటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పిండో ఈ దేశంలో అణగారిన కులాలు అధికారంలోకి వచ్చినప్పుడు అన్ని రకాల సౌకర్యాలు పొందగలిగే అవకాశం వస్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే సంకల్పించిండో ఆ సంకల్పాన్ని నెరవేర్చడం కోసము మనమంతా కృషి చేసే క్రమంలో భాగంగానే ఇది ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ జయంతి నాడు నా కుమార్తెకు చెవులు గుట్టించడం జరిగింది. మా ఫ్యామిలీ అంతా కూడా మేము అందరం కూడా ఈ యొక్క ఉత్సవాన్ని ఇది ఒక గొప్పగా మేము ఉత్సవాన్ని సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఒక చెవులు కుట్టడం అనగానే ఒక ఆడపిల్లకి అది ఒక పెద్ద పండగ అని చెప్పొచ్చు. అది కూడా గుడిలలోనో లేకుంటే తిరుపతి వెమ్లవాడ ఇట్లాంటి ఒక ఆలయాలకు వెళ్ళి కుట్టిస్తారు. మీరు అలాంటిది అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంత అభిమానం ఎందుకు? ప్రసిద్ధ ఇది మాకు దేవుడు ఆయన అని చెప్పని అంటున్నాం కదా. అంబేద్కర్ అంటేనే ఈ సమాజంకి డిప్రైవ్డ్ సెక్షన్కి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అగ్రకులాలలో ఉండబడేటువంటి వాళ్ళకు కూడా అంబేద్కర్ గారు అనేక ప్రివిలేజెస్ ఇవ్వడం జరిగింది, అనేక రకాల హక్కులను కల్పించడం జరిగింది. కాబట్టి ఆయనను స్మరించుకోవడమే గొప్ప విధానంగా భావించి నా కుమార్తెకి ఈరోజు శుభదినం కాబట్టి, ఇది ఒక ప్రసిద్ధిగాంచిన రోజు కాబట్టి అంబేద్కర్ గారి యొక్క జయంతియే మాకు గొప్ప పండుగగా మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. చాలామంది అంటారు భోజనాలు పెట్టాలి, మంచి విందు ఏర్పాటు చేయాలి, వేలాది మందికి మీరు ఈ చెవులు గుట్టే కార్యక్రమం వేలాది మంది సమక్షంలో చేసుకోవాలి, మంచి అంగు ఆర్భాటంతో చేసుకోవాలని చెప్పేసి అందరూ అంటాను. మా కోడలు కూడా అన్నది మీకేడా బుద్ధిలో గారు రోడ్ల మీద చేస్తారా అని చెప్పేసి. ఇది మాకు ఒక ప్రసిద్ధమైన దినంగా మేము భావించుకొని చేయడం జరుగుతూ ఉన్నది. ఇదే మాకు పండుగ దినము. మాకు దసరా, దీపావళి వీటికంటే గొప్ప పండుగ రోజు ఈరోజు. అందుకోసమే అంబేద్కర్ జయంతి నాడు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడున్న సమాజం ఎంతవరకు అంబేద్కర్ గారి బాటలో నడుస్తున్నారని మీరు అనుకుంటున్నారు? 100% నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలా చైతన్యం చాలా వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ఉండబడేటటువంటి చాలా తెగింపు, కొట్లాడేటటువంటి విధానము చాలా వచ్చింది. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావడానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కరే కారణం. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు పొందడం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్లనే. కాబట్టి సమాజంలో ఈ విముక్తి పొందేటటువంటి జాతులలో చైతన్యం బాగా పెరిగిపోతూ ఉన్నది. ఇంకా వస్తుంది, ఖచ్చితంగా మార్పు చూస్తాము. ఆ మార్పు ఇవాళ 135 సంవత్సరాలు అంబేద్కర్ పుట్టి భారతదేశానికి 78 సంవత్సరాలు అయితే స్వాతంత్రం వచ్చి ఈ 78 సంవత్సరాలలో భారతదేశంలో అప్పటికి ఇప్పటికి ఎంతో మార్పు వచ్చింది. ఇంకా వస్తుంది, ఖచ్చితంగా మనమంతా కూడా ఆ మార్పును చూస్తాం. సో మరి చూసారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. వాళ్ళ పాప చెవులు కొట్టేయడం, ఇదే ఒక ఆలయం అంటూ కూడా, ఇదే మాకొక దేవుడు, అంబేద్కర్ గారే మాకొక దేవుడు అంటూ కూడా ఇక్కడ అడ్వకేట్ గంధం శివ గారితో మనతో అయితే చెప్పడం జరుగుతుంది. ఎంతో సంతోషంగా ఉంది అంటూ కూడా వీళ్ళైతే ఇక్కడ సంతోషం వ్యక్తం చేసినట్లయితే కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి ప్రియతో సంతోష్.